ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న ఉత్తరాంధ్ర వాసుల కళ సాకారం కాబోతుంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయం ఆసన్నమైంది. ఉత్తరాంధ్రకు కేంద్ర విమానయాన శాఖ శుభ సందేశాన్ని అందించింది. జనవరి 4న ఉదయం 11 గంటలకు ఫస్ట్ కమర్షియల్ విమానం ల్యాండింగ్ కాబోతుంది. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం దాదాపు తుది దశకు చేరుకుంది. రన్వే, ఏటీసీ సెంటర్లు పూర్తయిపోయాయి. ట్రయల్ రన్ కు సర్వం సిద్దం చేశారు అధికారులు. ఈ నెల 4న ఢిల్లీ నుంచి భోగాపురంలో ఫస్ట్ వాలిడేషన్ ఫ్లైట్ ల్యాండ్ కాబోతుంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు ప్రముఖులు అదే ఫ్లైట్ లో భోగాపురం రాబోతున్నారు. నిర్దేశించిన గడువు జూన్ కన్నా ముందే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రాబోతుంది. రన్వే, ఏటీసీ సెంటర్లు, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, నావిగేషన్, రాడార్ సిగ్నల్స్ ఇలా ఏటీసీ వ్యవస్థలన్నీ దాదాపు పూర్తయిపోయాయి. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ ను తొలి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ హబ్ గా మారబోతుంది. 2200 ఎకరాల్లో 4750 కోట్ల భారీ వ్యయంతో ఈ ఎయిర్పోర్ట్ ను డెవలప్ చేశారు. ఎయిర్పోర్ట్ కు అనుబంధంగా ఇక్కడ తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని డెవలప్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు వరంగా, భారతావనికి తలమానికంగా భోగాపురం ఎయిర్పోర్ట్ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతుంది. తొలి విడతలో సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సామర్థ్యంతో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ ను. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో కార్గో సదుపాయాలు ఈ ఎయిర్పోర్ట్ లో మొదలు కాబోతున్నాయి.